చైనా నేను మర్చిపోయి కూడా మాకండి ఇండియా మనం భూపాలంగా విస్తీర్ణ పరంలో పెద్దది జనాభాలో ఎక్కువ ఉన్నాం. ఆ జనాభాలో కూడా ఎక్కువ ఉన్నటువంటి వాటిలో యూత్ ఎక్కువ ఉంది. జనాభా ఇక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారు? యూత్ ఎక్కువ ఉన్నారు. అంటే యూత్ ని వాళ్ళని ఏదో ఒక రకంగా చెడగొడితే యూత్ ని ఏదో రకంగా దేశం మాత్రమే ఏమైంది బలహీన దేశం బలహీన పడ్డప్పుడు ఏమైంది? భారతదేశం నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది. ఎకనామిక్స్ ఇంకా ఎప్పుడు కూడా చెందుతూనే ఉంది. ఎప్పుడు చెందింది? మీరందరూ మేధావి వర్గంలో చేరి మీరందరూ ఎర్నింగ్స్ తెచ్చుకొని మీ కుటుంబాలు మీ జీవితాలు మీ ఊళ్ళు అన్ని బాగుపడినప్పుడు అభివృద్ధి చెందింది. అంతేనా? జీడిపి పెరిగితే చెందింది. రీసెంట్ గా నేను ఒక ఊళ్ళో వెళ్ళినప్పుడు అంటే తెలిసినటువంటి విషయం పక్కన రామపురం విలేజ్ దొండపాడు రామపురం. ఆ ఊరికి ప్రతి నెల 8 కోట్లు జీతాలు వస్తాయంట. ఎన్నో సార్? దాదాపుగా 100 మంది సాఫ్ట్వేర్ ఉన్నారు ఊళ్ళో. మరి ఊళ్ళో మరి ఇంట్లో మన ప్రయాణం అడగబోతుంది అంటే మనము ఎక్కడో ఒక్కడ ఆగిపోతున్నాము. ఆగిపోవడానికి కారణం మన వ్యసనం, మన ఆలోచన విధానం. దానివల్ల ఏమైంది? ఇక్కడ చూడండి, కోలుకోలేకపోతున్నాం. దేనివల్ల అక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది? దానివల్ల మనం ఏమైంది? దేశం బలహీన పడిందంటే నువ్వు బలహీన పడట్లేదు కదా. అంటే నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎడిక్షన్స్ నీ దగ్గర ఉండదు. ఓకేనా? డ్రగ్ ఫ్రీ కావాలి. ఓకే, ఈ స్లైడ్ ఒక్కసారి మీరు ఎడిక్షన్ గురి కావడానికి ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఒకసారి అందులో ఫస్ట్ ఎవరు ఉన్నారు? A good friend in need friend in need ఒక మంచి స్నేహితుడు మనకు మంచి మాటలు నిర్వహిస్తూ కావాలి. కానీ ఇప్పుడున్న స్నేహితులు నేను చూస్తుంటా కూసేగాడు వచ్చి వేసేగాడు తెలుసా? కూసేగాడు వచ్చి ఏం చేసింది అంటే అలా కష్టపడి తింటుంది, ఖాళీగా మొత్తుకుంటుంది. అది అలా చేసేసింది. స్నేహం చేయండి, దాంట్లో నీ అవసరం ఉందా లేదా తెలుసుకోండి. దీనికంటే ముందు ఒక చట్టాన్ని మీరు చెప్తాను. ఫోక్స్ చట్టం అంటే మీరు చేసే స్నేహం మంచిగా కాదని ఫైండ్ అవుట్ చేసుకోండి. నాకు నా ఇంటెన్షన్ అది మంచిగా కాదు. ఒకసారి చదవండి. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. నేను చాలా మంది గమనిస్తున్నాను. నేను స్పెసిఫిక్ గా పేరు చెప్పను. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు కొత్త ప్రదేశానికి వచ్చారు. ఈ ప్రదేశం మీకు చూడడానికి చాలా అందంగా కనపడుతుంటుంది. అది వరి పొట్టు మీద గీడలికినాలా అలానే ఉంటుంది. చూస్తుంటే చాలా బాగా ఉంటుంది, నడుస్తుంటే గుంటలు పడతా ఉంటాయి. చాలా మంది పిల్లలు వాళ్ళ జీవితాన్ని ఆగం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఆగం చేసుకోవద్దని నా ఆలోచన. గేమింగ్ వ్యసనం చాలా మంది చూస్తున్నా. మా క్లాసులో ఉన్నారు, మీరు ఎవరో చెప్పలేదు. మా క్లాసులో ఉన్నారు చాలా మంది. ఏదో గేమ్ ఫ్రీ ఫైర్, మీకు మీరు గమనించండి. ఒక 10 years తర్వాత మీ ఏళ్ళు పనిచేయవు. ఫ్రీ ఫైర్ ఆడినటువంటి వాళ్ళు ఏళ్ళు పనిచేయవు. ఈ వేళ్ళు పనిచేయ ఏళ్ళు పనిచేసింది. ఏం చేసి మీరు ఆడేవాళ్ళు చూడండి, మానసికంగా వాడు పిచ్చుడైపోతుంది. కానీ మీరు అటువంటి వాడికి దూరంగా ఉండండి. ధూమపానం పక్కన కూడా
మనం చదవమా తాగేవాళ్ళ కంటే పక్కన వాళ్ళు కూడా చాలా మంది అంటే తాగేవాడికి పక్కన సంబంధం ఏంటి తాగేవాడికి సగం అవ్వబోతుంది తొలి తర్వాత పక్కవాడికి నీళ్ళు అవ్వబోతుంది రెండు అంటే చాలా మంది ఏంటంటే ధూమపానానికి డ్రగ్ వచ్చిన తర్వాత చాలా చాలా ప్రమాణానికి గురవుతున్నారు కానీ వాడి పక్కన చాలా మంది పాపం ఏమి కాకుండా చాలా మంది వాళ్ళు చూసుకుంటా ఉంటారు దీనివల్ల ఏమైంది మీ యొక్క విలువైన సమయం మాత్రం కూడా ఇక్కడ చూడండి